హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము నిశ్చలమైన 28-29 వచనాలు, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి, దైవకృప, కృప అనేది కృప ఎలాంటి యోగ్యత లేని వానికి అనుగ్రహించబడేది కృప. యోగ్యుడు కాదు కానీ ఇవ్వబడితే అది కృప. అర్హత లేదు కానీ ఇస్తే అది కృప. ప్రతిఫలం ఆశించకుండా, యోగ్యత లేకున్నా, తన క్రియను బట్టి కాక, లేకపోతే తన హోదాను బట్టి కాకుండా, లేకపోతే తన ధనాన్ని బట్టి కాకుండా, లేకపోతే ఆ వ్యక్తి ఇచ్చేటువంటి లంచాలను బట్టి కాకుండా, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఇంకా చెప్పాలంటే అనర్హుడివి, కానీ కనికరముతో అనుగ్రహింపబడేది కృప. ఈ కృప ఎంతకాలం, ఎప్పుడు ఈ కృప, ఎంతకాలం, ఎప్పుడు ఈ కృప? ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు భూమి మీద కృప చూపుచు అన్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకున్నది బట్టినే కదా. అంటే కృప ఎప్పుడు? కృప భూమి మీద ఉన్నప్పుడు కృప. ఒక మనిషి మృతి పొందాడు అనుకోండి, చనిపోయాడు అనుకోండి, ఇంకా అతని విషయంలో దేవుని కృప లేదు. ఒక వ్యక్తి చనిపోయిన క్షణం నుంచి ఇంకా ఎలాంటి మార్పు పొందడానికి కానీ, ఆ వ్యక్తి దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి కానీ, జీవితాన్ని దిద్దుకోవడానికి కానీ ఇంకెలాంటి అవకాశం లేదు. అంటే ఆపర్చునిటీ కోల్పోయాడు, అవకాశాన్ని కోల్పోయాడు. అనర్హుడు కొరకు కూడా దేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహాన్ని కోల్పోయాడు. కాబట్టి కృప, భూమి మీద కృప చూపించు. అలాగని అందరి జీవితాల్లో భూమి మీద ఉన్నంతకాలం కూడా కృప ఉంటుంది అనడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇదిగో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో దేవుని కృపను పొందకుండా 15వ వచనంలో మనకి ఇలా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. మీలో ఎవడైనంటే బ్రతుకున్నావు, ఇంకా ప్రాణంతోనే ఉన్నావు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. అంటే కృపను పొందకుండా తప్పిపోతావేమో, జాగ్రత్త. భూమి మీద బ్రతుకున్నంతకాలం కృప ఉంది, భూమి మీద కృప చూపించేవాడు దేవుడు. అయితే అందరికీ కూడా బ్రతుకున్నంతకాలం కూడా కృప ఉండదు, అవకాశం ఉండదు. అంటే మనుషులు బ్రతికే ఉంటారు, అవకాశాన్ని కోల్పోతారు. ఏ అవకాశాన్ని కోల్పోతారు? కృపను పొందుకునే అవకాశాన్ని కోల్పోతారు. అంటే అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? మరణించారనా? మరణించలేదు, బతికే ఉన్నారు. కానీ కృపను పొందే అవకాశం లేదు ఇంకా. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? వాక్యాన్ని వినే భాగ్యం లేదు,
ఒకవేళ వాక్యాన్ని విన్నా అర్థం చేసుకోగలిగిన పరిస్థితి లేదు, లేకపోతే ఇదిగో ఆ వ్యక్తులు నమ్మే అవకాశం లేదు, మారు మనసు పొందే అవకాశం లేదు, జీవితాన్ని దిద్దుబాటు చేసుకునే అవకాశం లేదు, బాప్తిసం పొందే అవకాశం లేదు, రక్షించబడే అవకాశం లేదు, ఆయన రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు, దేవుని చేత క్షమింపబడే అవకాశం లేదు. ఇది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వెరీ బిజీ షెడ్యూల్డ్ లైఫ్. అలాగా ఉచ్చుళ్ళు అలా 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 ఇమిడిపోయారన్నమాట. నో మోర్ టైం దేనికి ఉందంటే చావడానికే టైం ఉంది. కాబట్టి దేనికన్నా సమయం ఉందంటే దేనికి సమయం లేదు. చాలామంది పరిస్థితి అదే. మేము బిజీగా ఉన్నామండి, రాలేకపోతున్నామండి, వినాలని కోరుకుందండి, వినలేకపోతున్నామండి, వినాలని కోరుకుందండి, మనసు పెట్టలేకపోతున్నామండి, దృష్టి నిలపలేకపోతున్నామండి, అర్థం చేసుకోలేకపోతున్నామండి. కాబట్టి ఇదిగో ఇంకా ఈ యాతనలో పడిపోయాం, ఈ బాధల్లో పడిపోయాం, ఇది పరిస్థితి, రొటీన్ లైఫ్ అయిపోయింది. కాబట్టి ఇది ఏమైపోయిందంటే మొత్తం ఇంకా నీకు కృప ఎప్పుడైతే నీకు అందుబాటులో ఉన్నా నువ్వు ఉపయోగించుకోలేదో ఈ కృప అయిపోయింది. నువ్వు బ్రతికే ఉన్నావు మనిషివి, ఇంకా జీవితాన్ని దిద్దుకోవడానికి నువ్వు నోచుకోలేదు. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తువారిని గూర్చినటువంటి ఉపమానాన్ని చెప్పిన తర్వాత ఈ ఉపమానం యొక్క భావం ఏంటి అని అడిగారు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. నేను ఉపమాన రీతిగా చెప్తున్నా కదా, ఎందుకయ్యా ఉపమానాలు ఈ విధానం ఎంచుకున్నాను అని యేసు ప్రభు వారిని అడిగితే ఆయన దానికి ఇచ్చినటువంటి సమాధానం మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి, తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వారికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకై ఉన్నారు. చూచుండియు చూడరు, వినుచుండి వినకయు గ్రహింపకై ఉన్నారు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని, ఇదిగో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి అనుకోండి. ఏమేం జరగాల? 1 కనులారా చూసి, చెవులారా విని, 3 హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకుంటే అప్పుడు స్వస్థత కలుగుతుంది, పాపాల క్షమాపణ కలుగుతుంది. కానీ అలా కలగకుండా ఉండు నిమిత్తం, అంటే స్వస్థత పొందకుండా నిమిత్తం, కృపను పొందకుండా ఉండి నిమిత్తం, నమ్మి బాప్తిసం పొంది రక్షించబడకుండా ఉండి నిమిత్తం, స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. అంటే ఏమైందంటే నువ్వు కృప నుంచి తొలగిపోయావు. ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో ఒకవేళ తప్పిపోతాడేమో, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, ఆ చేదైన వేరు ఏదైనా మలిసి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్త. అలాంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. అలాంటి వాడు ఇదిగో యాకోబు సహోదరుడు, ఇస్సాకు కుమారులు. ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు, యాషావు, యాకోబు. ఇప్పుడు అందులో బ్రతికే ఉన్నాడు, కానీ కృప నుంచి తొలగిపోయినాడు ఎవరెక్కడ? ఇందులో యాషావు. యాషావు గురించి మాట్లాడుతూ ఒక పూట కూటి కొరకు, అంటే తాత్కాలికమైన ప్రయోజనం కొరకు,
అల్పకాలము పాప భోగము కొరకు ఏం చేశాడు ఇతను? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఒకవేళ మీలో ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్త. యాషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత అరిచినా, ఎంత కోపగించుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, తండ్రి దగ్గరికి వెళ్ళి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా అతను గోడు వినేవాడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి మారు మనసు పొందడానికి అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అన్నాడు. కాబట్టి అలాంటి వాడు, అలాంటి కృపను తిరస్కరించిన వాడు ఒకవేళ ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్త. కృప యోగ్యత లేని వానికి అనుగ్రహించబడేది కృప. ఏంటని అనుగ్రహించేది? కృప ద్వారా దేవుడు ఏం చేయాలండి మనకి? కాబట్టి దేవుని యొక్క లక్షణాలు మనం చూస్తే దేవుడు కృపా సమృద్ధి గలవాడు అన్నాడు. యోవేలు గ్రంథంలో మనకి ఇలా వ్రాయబడింది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, యోవేలు ఆమోసుకు ముందు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడుతోంది. 753వ పేజీ, 753. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి. మా దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంట? అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం పారార్పణ మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడిన ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇదిగో ఆయన అత్యంత కృపా సమృద్ధి గలవాడు, అత్యంత కృపగలవాడు ఆయన. యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూస్తే, ఇదిగో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకొని రాజుకి అది వినబడినప్పుడు రాజు నుంచి సహా అక్కడ ఉండేటువంటి పశువులు కానీ ప్రతీది మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? 10వ వచనంలో, నినివే వారు తమ చిన్నడత మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మారు మనసు చూపించడం వల్ల ఆయన తన మనసు మార్చుకున్నాడు, కృప అనుగ్రహించాడు, తిరిగి బ్రతికే అవకాశం ఇచ్చాడు. ఇదిగో 40 రోజుల్లోగా ఈ పట్టణం నాశనం అయిపోద్ది అన్నవాడు మళ్ళీ అర్హత లేకపోయినా వారికి ఏం చేశాడు? వారికి కృపను అనుగ్రహించాడు. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తూ దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో అనేక పర్యాయాలు ఇదిగో మేము పాపం చేసాం, మేము దోషం చేసాం, మేము తిరుగుబాటు చేసాం అని చెప్పేసి ఈయన ఇశ్రాయేలు వారు అందరి తరపున దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనంలో, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలని సెలవిచ్చను కానీ మేము ఆ దేవుడైన యెహోవా మాటను వినకపోతిమి. కానీ మేము తిరుగుబాటు చేస్తున్నా, దోషములు పాపములు చేస్తున్నా ఆయన లక్షణం, ఆయన గుణలక్షణం 10వ వచనంలో 9వ వచనం చివర ఆయన కృపా క్షమాపణములు గల దేవుడై ఉన్నాడు. కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన.
ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం ఇందాక మనం చూసాం కదా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేవాడు ఆయనే. దేవుడు కృపగల దేవుడు. మనుషులు వెంటనే మట్టుపట్టట్లేదు. కృప కలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు, కరుణ చూపిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటా ఉన్నాడు. ఎంతకాలం నువ్వు తిరుగుబాటు చేసినా ఆయన కృప ఏం చేస్తుంది? దీర్ఘశాంతాన్ని చూపిస్తుంది నీ పట్ల. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కృపగలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. కారణం ఏంటి? మారు మనసు పొందాలి. నువ్వు మార్పు పొందాలి, జీవితం మారాలి, దేవుని వైపు తిప్పుకోవాలి. నీ మనసు, నీ హృదయం, నీ ఆలోచనలు, తలంపుల్లో మార్పు రావాలి. కాబట్టి కృప కలిగినటువంటి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కృప ద్వారా మనకు బోధిస్తూనే ఉన్నాడు. తీతుకు రాసినటువంటి పత్రిక మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఇదిగో 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కృప ద్వారా దేవుడు బోధిస్తున్నాడంట, కొన్ని సంగతులను బోధిస్తున్నాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఛాన్స్ నిన్ను హెచ్చరిస్తుంది. ఏమని? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 2:11 నుండి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి కృప ప్రత్యక్షమై, కృప ఏం చెప్తుందంట? ఇదిగో మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. బోధించేది ఎవరక్కడ? కృప. ఏం బోధిస్తుంది? కృప యొక్క టీచింగ్ ఏంటి? కృప యొక్క బోధ ఏంటి? ఇదిగో ఒకటే, భక్తిహీనతను విడిచిపెట్టు. భక్తిహీనతను విడిచిపెట్టు. నిన్న భక్తిహీనుడిగా ఉన్నావా? ఈరోజు భక్తిహీనతను విడిచిపెట్టు. 2, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టు, విసర్జించు. ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను ఏం చేయాలా? విసర్జించు. 3వది ఏంటి? 3వది లోకములో స్వస్థ బుద్ధితో బ్రతుకు, నీతితో బ్రతుకు, భక్తితోనూ బ్రతకాలి. అంటే ఇదిగో దిస్ ఈజ్ ది ఆపర్చునిటీ గివెన్ బై గాడ్. కాబట్టి ఆయన కృప వలన ఈ అవకాశాన్ని నీకు ఇచ్చాడు. నిన్నటి బ్రతుకు ఈరోజు బ్రతకొద్దు, నిన్నటి భక్తిహీనత ఈరోజు కొనసాగించొద్దు. అది భక్తిహీనతను విడిచిపెట్టు, సరే సంబంధమైన దురాశలను విడిచిపెట్టు, శుభప్రదమైన నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూడు, యేసుప్రభు కొరకు ఎదురు చూడు. ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నటువంటి నీవు స్వస్థ బుద్ధితో, అంటే ఆరోగ్యకరమైన మంచి బుద్ధితో బ్రతుకు, నీతితో అలాగే భక్తితో నీవు ఈ లోకంలో నువ్వు బ్రతకాలి అనేటువంటి సంగతిని గూర్చి కృప మనకు బోధిస్తుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కృప యొక్క సందేశాన్ని విన్నటువంటి వారు, కృప బోధించినప్పుడు కృప యొక్క సందేశాన్ని విన్నటువంటి వారు ఉన్నారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా, దేవుని యొక్క రాజ్య సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని, అదిగో సత్యముగా గ్రహించిన నాట నుండి
మీలో సైతము ఫలించుచు అది వ్యాపిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు విన్నావు, సువార్త విన్నావు అంటే అర్థం ఏంటి? ఆయన కృపను గురించి విన్నావు. నువ్వు యోగ్యుడు కాదు, దేవుడు నిన్ను కుమారుడుగా స్వీకరిస్తున్నాడు. నువ్వు ఆయన శత్రువి, కానీ నీ పాపాలనైనా పరిహరిస్తున్నాడు. శత్రువు అయినటువంటి నిన్ను తన కుమారుడుగా ఆయన స్వీకరించుకుంటున్నాడు. తన కుమారుని యొక్క రాజ్యానికి వారసుని చేశాడు. కుమారుని తోడి వారసుని చేశాడు. తన ఆత్మను అనుగ్రహించాడు. నిన్ను రక్షిస్తున్నాడు. అర్హుడువా నువ్వు? ఏ అర్హతతో నీకు ఇవన్నీ చేయాలా? నిన్ను ఆయన కుమారుడిగా ఎందుకు స్వీకరించాలా? నీ పాపాలు ఎందుకు అడిగేయాలా? ఎందుకు రక్షించాలా? నశించిపోతాను నిన్ను. కాబట్టి ఆయన కృప సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా అదే కృప సువార్త మీ దగ్గరికి వచ్చింది అన్నాడు. అప్పుడేమైంది? వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు ఆ కృప ఏమవుతుంది? ఇది వ్యాపిస్తూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కృప, ఇదిగో పాపం విస్తరించిన చోట కృప విస్తరించింది అన్నాడు. కృప ఎవరికే? దేవునికి దూరం అయిపోయిన వారికి, శత్రువులైపోయిన వారికి, పాపం చేసి పతనమైనటువంటి వారికి. అలాగని కృప విస్తరింపవల్లని పాపం మీద మనం నిలిచిందుమా? చదవండి ఒకసారి అది. రోమపత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, ఐదో అధ్యాయము 20-21లో మనం చివరి చూసినప్పుడు చివరి లైన్లో చూడండి, అక్కడ పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా, అంటే కృప యొక్క అవసరత ఎక్కడుంది? పాపం విస్తరించిన చోట కృప కావాలి, కనికరం కావాలని, దీర్ఘశాంతం కావాలి, మళ్ళీ అయినా అవకాశం ఇవ్వాలి. కాబట్టి అర్హత లేని వారు అంటే పాపం చేసినటువంటి వారు, ఇప్పుడు కృప విస్తరణ, పాపం విస్తరించిన చోట కృప విస్తరణ కావాలి. అప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపము యందు నిలిచిందుమా? అలా అనొద్దు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? పాపం నుండి బయటపడడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు కదా. కాబట్టి కృప విస్తరణ కొరకు పాపమందు మనం నిలిచిందుమా? అలా అనడానికి అవకాశం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు, దేవుని కృప ఇదిగో ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించేటట్లుగా చేసింది. అంటే ఆయన మరణం అనిపించకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే మన పాపక్షమాపణ ఎక్కడుంది? అంటే మన పాపక్షమాపణ నిమిత్తము దేవుని యొక్క కృప ప్రభుని ఈ లోకానికి పంపి, ఇదిగో తన కుమారుడైన క్రీస్తు ప్రభుని మనందరి కొరకు మరణము అనుభవించేటట్లుగా చేసింది దేవుని యొక్క కృప. అంటే మనకు అవకాశం ఇచ్చింది ఆయన రక్తాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, జీవితాన్ని దిద్దుకోవడానికి, మార్పు పొంది బ్రతకడానికి. కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డానికి. నేను నేర్చుకున్నాం, మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాం. అంత మాత్రమే కాదు, కృప నీతిమంతులుగా తీర్చింది. ఇక్కడ ఒకటే, క్రియలను బట్టా విశ్వాసాన్ని బట్టా నీతిమంతులుగా అంటే క్రియలను బట్టి కాదు. క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడితే గొప్ప గొప్ప క్రియలు చేసే వాళ్ళందరూ నీతిమంతులు అవుతారు. కానీ ఇక్కడ క్రియలతో సంబంధం లేదు. నువ్వు దేవుని కొరకు ఎన్ని క్రియలు చేసావు అనేది ఇక్కడ ప్రాముఖ్యం కాదు. దేవునిపై నీకు విశ్వాసం ఉందా, నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయనుకోండి, ఇదిగో వారి టిక్కెట్లు ఖరీదుల్లో తేడా ఉంటుంది. కాబట్టి మంచి దర్శనం కావాలంటే, లేకపోతే మంచి నైవేద్యం కావాలంటే,
లేకపోతే వాళ్ళు చేసేటువంటి కృత్యాల్లో ప్రాధాన్యమైనటువంటి యజ్ఞ యాగాల్లో వాళ్ళు పాల్గొవాలంటే ఇదిగో సంపన్నులకి అది సాధ్యం. సామాన్యుడికి సాధ్యమా? లేదు. సామాన్యుడికి ఏం కావాలా? ఫ్రీ దర్శనం కావాలి. ఫ్రీ దర్శనం కావాలంటే ఇదిగో 48 గంటలు 24 గంటలు లైన్లో ఉండు. లేదు నాకు త్వరగా అయిపోవాలా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి నీ డబ్బులతో పని లేదు, నువ్వు ఎంత సమర్థుడు అనేది అంత పని లేదు, నువ్వు ఎంత వివిఐపి అనేది అంత పని లేదు, లేకపోతే నీ దగ్గర ఉన్న వెండి బంగారాలతో పని లేదు, నువ్వు చేసేటువంటి కార్యక్రమాలతో ఇక్కడ పని లేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు ఎవడు అతిశయించకూడదు. కాబట్టి ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎలాగా? ఉచితముగానే. ఎలా నీతిమంతులుగా తీరుస్తున్నాడు? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 4వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. ఎఫెసీ 2:4 నుండి, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, కరుణా సంపన్నుడైనటువంటి వాడు మన అపరాధములలో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఇదిగో మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో మనలను బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనుపరిచిన నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అది అందుకే ఇదిగో గారడీవాడైనటువంటి సీమోను ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళాడు. అలా ద్రవ్యం పెడితే వచ్చేదా ఇది? అది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల మూలముగా కలిగేది కాదు, విశ్వాసాన్ని బట్టే. కాబట్టి కృప వలన ఏమవుతున్నావు? ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు. నీ పనులు చూసి కాదు, నీ వెనకున్న డబ్బును చూసి కాదు, నీ స్టేటస్ని బట్టి కాదు, నీ పొజిషన్ బట్టి కాదు. విశ్వాసం ఉందా? అంతే. పెట్టుబడి ఏంటి? విశ్వాసం ఉందా? ఎవరి మీద? దేవుని మీద. ఎవరి మీద? ఆయన పంపిన యేసుక్రీస్తు మీద. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే నీతివంతుడిగా తీర్చబడతావు. విశ్వాసమును బట్టి నువ్వు రక్షించబడతావు. విశ్వాసాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డానికే అవకాశం ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో 9-10 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి, అదిగో తన కృపను బట్టి మనలను రక్షించి, కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. తన కృపను బట్టి రక్షిస్తున్నాడు. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను ఆయన పిలిచాడు అనే వాస్తవం తెలియజేశాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో 6-7 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, కృప వలన రక్షణ పొందుతున్నావు, కృప వలన నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు, కృప వలన క్షమించబడుతున్నావు. కృప వలన దేవుని కుమారుడు అవుతున్నావు. అది కృప చేసేటువంటి మేళ్ళు ఇవన్నీ, కృప వలన నువ్వు పొందే ఉపకారాలు ఇవన్నీ. అర్హత లేదు నీకు,
కానీ అంత దగ్గరగా ఆయన వచ్చి, ఎదుగు ఆయన తండ్రిని కుమారుడుగా కుమారత్వాన్ని ఆయన వల్ల అనుగ్రహించి ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్ది పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా చేస్తున్నాడు. 3:6-7 మనం ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులము ఒకటికి ఆ పరిశుద్ధాత్మ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అన్నాడు. కాబట్టి కృప వల్ల రక్షించబడ్డానికే, కృప వల్ల నీతిమంతులుగా మనం తీర్చబడ్డానికే దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. అపోస్తలులు ఉపయోగించారు, ఇదిగో మాకు అనుగ్రహింపబడిన కృప, నీకు అనుగ్రహింపబడిన కృప. పరిశుద్ధులు కలిసినప్పుడు ఇదిగో మనకు అనుగ్రహింపబడిన కృప వలన ఇదిగో మనం ఆయన కుమారులు అయ్యాం. కృప దైవికమైన బిడ్డలుగా బ్రతికే ఛాన్స్ ఇస్తుంది. కృపను నిర్లక్ష్యం చేస్తావా? ఎవడిస్తాడు నీకు అవకాశం? ఒక్కొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడానికి బోల్డ్ పాటలు పడాలి. అలాంటిది భూరాజ్యములన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు నీకు తండ్రిగా, నువ్వు ఆయన కుమారుడుగా, ఆయన రాజ్యపు పౌరుడుగా, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించేటువంటి తండ్రిగా, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కర్లను గుర్తించి సహాయం చేసేటువంటి తండ్రిగా, ఇదిగో మీకు ఎంత అవకాశాన్ని ఇస్తున్నాడే. మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఇదిగో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి క్రీస్తుతో కూడా బ్రతికించి ఎక్కడ కూర్చొని పెట్టాడు అన్నాడు? పరలోకంలో. కృప నేను అంత స్థాయికి తీసుకెళ్ళింది. కాబట్టి కృపను పొందకుండా తప్పిపోతావేమో, ఆత్మ సంబంధమైన దీవెనలు పొందకుండా పోతావేమో, పాపాలని కడిగేసుకోకుండా పోతావేమో, దేవునికి కుమారులయ్యే గొప్ప భాగ్యాన్ని కోల్పోతావేమో. మాకు ఎన్నాటితో మాకు పనే ఉందండి, మాకు ఎంతసేపు కడుపు నిండా ముద్ద ఉందా లేదా, ఆ ముద్దలో ముక్క ఉందా లేదా, లేకపోతే కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయా లేదా, మాకు ఒంటి నిండా బంగారం ఉందా, వెండి ఉందా, డబ్బులు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా, లేదా అంతస్తులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, మాకు ఇదే కావాలనుకున్నవాడికి అసలు దీంతో పనే లేదు. ఏ కావాలనుకుంటే నువ్వు ఎలాగైనా బతకొచ్చు భూమి మీద. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నానో అది క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అనేకమైన వాగ్దానాలు తన పిల్లల కోసం. వాగ్దానం అంటే ప్రామిస్. దేవుడు చేసిన ప్రామిస్లు బోళ్ళని ఉన్నాయి. కాబట్టి తనంటే దేహాన్ని నమ్ముకునేవాడికి వీటితో పనేవి లేదు. మేము దేహాలము అని నమ్మేవాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళు అల్పకాలం పాపభోగాన్ని కోరుకుంటారు, ఒక పూట కూడు కోరుకుంటారు. ఆ పూట కూడు అంతే, తాత్కాలికమైన లాభం, తాత్కాలికమైన ప్రయోజనం. కానీ మేము ఆత్మలో దేహాల్లో ఉన్నాం. దేహంలో ఉండేది కొద్ది కాలమే, దేహాన్ని విడిచిపెడతాం, వెళ్ళిపోతాం. కాబట్టి నాకు ఆత్మ సంబంధమైన రాజ్యం కావాలి, ఆత్మ సంబంధమైన దీవెనలు కావాలి, పరలోకపు ఆశీర్వాదాలు నాకు కావాలి, దేవుని కుమారుడుగా బ్రతికే స్థితి నాకు కావాలి. ఇదిగో నేను అడగక ముందే నా అవసరతను గుర్తించేటువంటి తండ్రి నాకు కావాలి అని ఆశించేటువంటి వారికి, కోరుకునేటువంటి వారికి కృప కన్నా గొప్ప భాగ్యమే ఉంది. ఇదేమన్నా నీ బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చేదా, లేదా నీ వెనకాల ఉన్న డబ్బులు పాకెట్ని చూసి ఇచ్చేదా? ఏమీ లేదు. విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించేటువంటిది. నీతిమంతులుగా తీర్చడానికి, నిన్ను మహింపరచడానికి, పరిశుద్ధపరచడానికి, నీ పాపాలను కడిగేయడానికి ఉచితముగానే అన్నాడు. ఎందుకు అంటే దీనికి ఏదన్నా కండిషన్ సప్లై అన్నాడు అనుకోండి, మనిషి అతిశయిస్తాడో.
ఏదన్నా ఇస్తేనే నీకు కృప అనుగ్రహించబడుతుందన్నావు అనుకోండి, రేపు పొద్దున ఏమంటాడు? నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇచ్చాడండి దేవుడు అంటాడనమాట. అందుకని దేవుడు ఏం చేశాడు? ఉచితముగానే నీతిమంతులుగా చేసే అవకాశం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 8, 9 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. కాబట్టి ఆయన ఇదిగో కుమారులుగా స్వీకరించి తన ఆత్మను అనుగ్రహించి రక్షణ భాగ్యాన్ని దయచేయడానికి దేవుడు తన కృపను విస్తరించాడు. కృప విస్తరణ జరిగింది. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎవరైనా వింటున్నారు అనుకోండి, ఆ కృపలో ఉన్నాడని అర్థం మాట. ఆ కృపలో ఉన్నాడు కాబట్టి ఆ భాగ్యం దొరికింది. అందరికీ లేదు సుమా, అందరికీ లేదు. మన సోకాళ్ళు పెద్ద మనుషులు గొప్ప గొప్ప అనుకుంటాం చూసావా, అయ్యో పాపం వాళ్ళకి లేదా భాగ్యం. నిన్న ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉత్తరం రాద్దాం అనుకున్నాడు. రాస్తాను, రాస్తేనే ఎందుకు ఖాళీగా ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చక్కగా అందులో కొంత టైం మైండ్ పెడితే బాగుంటుంది కదా. పెడతాడా? లేదు. కృప అందరికీనే మూసుకుపోయింది, దారులు మూసుకుపోయినాయి. కాబట్టి ఎంత ఉన్నా ఏం కావాలా? తాత్కాలికమైనవి కావాలా. అందుకని యేసుప్రభు అన్నాడు తెలుసా, బేదలైన మీరు ధన్యులు అన్నాడు. అంతే, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే అన్నాడు. సామాన్యులు, అతిశయింపు అవకాశం లేనివారు ఆ కృపను సద్వినియోగం చేసుకునేది. ఈ లోకంలో గనులైన వారు కానీ, జ్ఞానులైన వారు కానీ, లేదా గొప్ప వంశపు వారు వీళ్ళు ఉపయోగించుకోరంట దాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 26వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 నుండి, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులు, లోకరీతిని ఘనులు, లోకరీతిని గొప్ప వంశపు వారు ఇలా అనేకులు పిలవబడలేదు. కానీ లోకరీతిని జ్ఞానులు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ ఉండరు. మాకు కొద్దిగా జ్ఞానం ఉందన్న ప్రతి ఒక్కరు తప్పిపోతాడు. 2, లోకరీతిని ఘనులైన వారికి ఉంటారా? ఉండరు. వినాల్సిన పని ఉంది వాళ్ళకి. ఘనులు నీచులు అయితే ఉంటారు, ఘనులు అయితే ఎక్కడ ఉంటారు? తెలివి తక్కువ వాళ్ళు అయితే ఉంటారు, తెలివైన వాళ్ళు అయితే ఎందుకు అంటారు? అలా అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుట లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని స్వయర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఎవరు వస్తారు ఆయన దగ్గరికి? సామాన్యులు. లోకస్వార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసు మాట్లాడుతూ, ఇదిగో ధన్యులు. ఎవరు ధన్యులు? గొప్పోళ్ళు కాదు. ఎవరు ధన్యులు అన్నాడైనా? 6వ అధ్యాయము 20వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. లోకస్వార్త 6వ అధ్యాయము 20వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. గొప్ప వాళ్ళు కాదు, సాధించేసిన వాళ్ళు కాదు, ఏదో స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు.
వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి కృప లేదు. సామాన్యులకి కృప. గొప్ప చదువులు అంటారు, ఏంటో నాకు తెలియదు. మరి గ్యారంటీగా దేవునికి దూరమయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. గొప్ప గొప్ప ఉద్యోగాలు అంటారు, అందులో ఏం ఆనందం ఉంటుందో నాకు తెలియదు. గ్యారంటీగా దేవునికి దూరం అవడానికి మాత్రం పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. గొప్ప గొప్ప ఉద్యోగాలు అంటారు, గొప్ప గొప్ప పదవులు అంటారు, గొప్ప గొప్ప స్థితిమంతులు అంటారు. గ్యారంటీగా జీవితంలో ఒక్కసారి కూడా అసలు కృపకు సంబంధించిన సంగతులు వినేటువంటి అవకాశం కూడా లేదు. మరి ఇంకెందుకు? తమ దేవుడు ఎవరో తెలియదు, అజ్ఞానం తప్ప. తామెవరో తెలియదు, తమ సృష్టికర్త ఎవరో తెలియదు, తమ సమస్యలు ఏంటో తెలియదు, సమస్యలకు పరిష్కారం ఏంటో తెలియదు. మరి ఇంకేంటి, ఇంకేముంటే ఏముంది అంటే ఈ లోకంలో బతుకా ఇదేనా బతుకంటేని? చనిపోయిన తర్వాత ఇంక ఉండదా? ఏమీ లేదా? చనిపోయిన తర్వాత లేదా? మరి ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మను కూడా కప్పెడతావా? భూమిలో పాతావా? కాలుస్తావా ఆత్మనే? దేహాన్ని అయితే భూమిలో పెడతాం, ఆత్మ పరిస్థితి ఏంటి? ఆలోచన లేదు, వినే కృప లేదు. కాలయాపన ఉంది కావాలంటే. కాశీ, కలకత్తా, అది ఇది అన్నీ తిరిగి రమ్మంటే అట్లా అది ఉంది, టైంపాస్. ఉపదేశం ఎక్కడన్నా ఉందా? ఉపదేశం ఉండదు, ఏముండదు. కావాలంటే ఇక్కడ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర ఉంది, ఉపదేశం ఏమన్నా ఉందా? ఉపదేశం ఉండదు, ఏముండదు. చక్కగా వెళ్ళి నున్నంగా గుండె చెక్కించుకోవడానికి అవకాశం ఉంది, ఉపదేశం ఏమైనా ఉందా? గుండె చేస్తున్నప్పుడు ఏమన్నా మధ్యలో ఏమైనా ఉపదేశం ఏమైనా చేస్తారా? ఏమీ లేదు. ఏదో కావాలంటే 40 రోజులు దీక్షలో ఉపవాసాలు ఉండి లేదా వస్త్రధారణ మార్చుకుని బోల్డెన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఉపదేశం ఉందా? ఏదో గంటల తరబడి స్లోగన్ల నోటితో పలకడం తప్ప ఉపదేశం ఉందా అక్కడ? ఉపదేశం లేదు. కృప ఉందా? కృపను పొందే అవకాశం ఉందా? కాబట్టి నిశ్చలమైన రాజ్యాన్ని పొందడం ఒకటే. రెండోది ఏంటి? దైవ కృపను పొందడం. దేవుని యొక్క దీవెనలు పొందడం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడం, దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. కాబట్టి దేవుని యొక్క కృప ప్రాముఖ్యమైంది. కృపా సమృద్ధి గలవాడు. వెంటనే కోప్పడిపోడు దేవుడు, వెంటనే శిక్షించడు దేవుడు. చూస్తాడు, దీర్ఘశాంతం చూపిస్తాడు, సహిస్తాడు, కనికరిస్తాడు, ప్రేమిస్తాడు, అవకాశం ఇస్తాడు. ఎదుగో నీ అంతటి నువ్వే దారులన్నీ మూసేసుకుంటే కృప ఏమవుతుంది? క్లోజ్. అప్పుడు హెచ్చరించాడు, ఏమని? ఇదిగో మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్త సుమా. యాష ఉన్నాడు చరిత్రలో, కృపను పొందకుండా తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచాడు, శ్రద్ధతో వెతికాడు, కానీ దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆయన అనుకూలమైన సమయం అంది ఆయన వెతుకు. అవకాశం ఉన్నప్పుడే జీవితాన్ని దిద్దుకో, ఆయనకు దగ్గరవు, ఆయన రాజ్యంలో ప్రవేశించు, దేవుని కుమారుడిగా జీవితాన్ని కొనసాగించు. అది గొప్ప భాగ్యం, గొప్ప స్థితి, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. ఇందులో ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? దేవుని యొక్క కృప ఉచితంగా అనుగ్రహించేది, రక్షించేది, నీతిమంతులుగా తీర్చేది, నిన్ను మహింపరిచేది, నీకు బోధించేది కృప. 5 సంగతులు. మొట్టమొదటిది ఏంటి? నిద్రపోయే వాళ్ళకి నెంబర్ 1. 5 ఏంటి?
కృప నిన్ను రక్షించేది, నీతిమంతులుగా తీర్చేది, నిన్ను మహింపరిచేది, నీకు బోధించేది. ఐదోది నిన్ను క్షమించేది. దేవుని కృప. ఏమండి? మెలకు వచ్చిందా? ఏమి లేదు, కృప అంటే అవకాశం మాట. అరే రే గొప్ప ఛాన్స్ అంటాం చూసా, అది కృప అంటే. కృప అంటే అది. అరే రే మిస్ అయిపోయా అరే రే మిస్ అయిపోయా అంటాం చూసా, అంటే లేకుండా పోయిందన్నమాట. మిస్ అయిపోయేటంత వరకు పోకుండా అవకాశం ఉన్నప్పుడే దాన్ని అందుకో. దర్ ఈజ్ ఎ గ్రేట్ ఛాన్స్. యోగ్యత లేదు, దానం ఇస్తానన్నాను, పిలిచి పిల్లని ఇస్తానన్నాను, వంకలెట్టి వెళ్ళిపోయావు. అది అర్హుడు కాదు, కానీ నీకు ఛాన్స్ దొరికింది, తిరస్కరించావు. అది దేవుడిచ్చిన అవకాశం. యోగ్యత లేదు మనకి, అసలు ఆయన కుమారులను పిలిపించుకోవడానికి యోగ్యత లేదు, కానీ ఆయన అనుగ్రహం ఇచ్చాడు, కృప చూపించాడు, అవకాశం ఇచ్చాడు, పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు కడిగి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరిచి ఇదిగో ఆయన రాజ్యంలో నిన్ను ప్రవేశించేటట్లుగా చేసి శాశ్వతమైనటువంటి నిత్యత్వానికి వారసుని చేసి పరలోకంలో కూర్చుండి పెట్టి ఇది ఎంత ఏర్పాట్లు ఆయన చేశాడు. దీని వెనకాల మనుషులకు బరువు ఏంటి, బద్ధకం ఏంటి, మనుషులు ఉద్ధరించేది ఏంటి? కృపను అలాగ ఆయన వేసుకుంటూ పోతారు అన్నమాట. చివరికి అవకాశం ఉండదు, ఏముండదు. ఎక్కడ కొట్టుకుపోతారో వాళ్ళకి తెలియదు, ఎక్కడ తేల్తారో మళ్ళీ వాళ్ళకి తెలియదు. అటు నుంచి ఎక్కడ పోతారో నాకు తెలియదు. అది చరిత్రలో దృష్టాంతంగా జరుగుతున్నాయి. అన్నీ ఇవే జరుగుతున్నాయి. దేవునికి దొరకరు, పేరెంట్స్కి దొరకరు. ఇంకొంతమంది అయితే భార్య పిల్లలకు కూడా దొరకరు, ఎక్కడ తిరుగుతారో తెలియదు. తిరిగి అంత అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికి ఛాన్స్ ఉండదు, ఇంకా రక్షణ ఉండదు, ఏమి ఉండదు. మొక్కుబడి తీర్చుకుంటే ఏదైనా తీర్చుకోలేమో తప్ప, మొక్కుబడి తీర్చుకోవడానికి ఏదైనా వెళ్ళి నీటిలో మునగాలే తప్ప ఇంక మళ్ళీ మనిషి బాగుపడడానికి అవకాశం ఉండదు.